అబద్ధం చెప్పాడని శివుడు బ్రహ్మ 5వ తలని నరికేయడంతో బ్రహ్మ తల శివుడి చేతికి అంటుకుని వదల్లేదు. దాంతో శివుడు అగ్నిదేవుణ్ణి పిలిచి ఆ బ్రహ్మ కపాలాన్ని భస్మం చేయమని ఆదేశించాడు. కానీ అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించినా అది భస్మం కాలేదు. పరిష్కారం చెప్పమని శివుడు శ్రీ మహావిష్ణువుని అడిగాడు. శివ, నువ్వు బ్రహ్మతలని నరికావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఆ దోషం తొలగిపోవాలి అంటే నువ్వు భిక్షాటన చెయ్యాలి. ఆ కపాలం ఎక్కడైతే నిండి కింద పడుతుందో అక్కడ నీ దోషం తొలగిపోతుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పడంతో శివుడు భిక్షాటనకి బయలుదేరాడు. ఎవరు ఎంత భిక్షం వేసినా ఆ కపాలం ఇసుమంత కూడా నిండలేదు. అలా తిరిగి తిరిగి అలసిపోయిన శివుడు శ్రీ మహావిష్ణువు పెరుమాళ్లుగా కొలువు ఉన్న తమిళనాడులోని తిరుక్కందయారికి రావడంతో లక్ష్మీదేవి అనంతమైన సిరి సంపదల్ని ఆ కపాలంలో వేసింది. కపాలం నిండిన వెంటనే శివుడి చేతి నుండి ఊడిపడడంతో శివుడికి అంటిన బ్రహ్మహత్యాపాతకం తొలగిపోయింది. ఓం నమః శివాయ.